కొంతమంది భక్తుల జీవితాల్లో వాళ్ళ మరణాన్ని ముందుగానే దేవుడు తెలియచేస్తాడు. మన పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదట బాప్తిస్మం తీసుకున్న ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఆ నాయన పేరు అబ్రహాం, షారా. వారు అన్ని కుటుంబంలో నుంచి, విజయవాడకు చెందిన వాళ్ళు అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడ్డారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ మరణాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అన్ని కుటుంబంలో నుంచి మా అమ్మ మొట్టమొదట రక్షించబడిందయ్యా. చాలా భక్తి కలిగింది, చాలా ఆరోగ్యంగా ఉంది. ఈరోజు రాత్రి ఏం చెప్పిందంటే, రేపు ఉదయం 11 గంటలకి నా ప్రభు నన్ను పిలుస్తున్నాడయ్యా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నానయ్యా అని అందంట. కొడుకు కోడలు పక్కనే ఉండి, నీకేమైనా పిచ్చెక్కిందా? ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, గుండ్రాయిలాగా ఉన్నావు, ఎంత ఆరోగ్యంగా ఉండి రేపు ఉదయం 11 గంటలకల్లా ప్రభు పిలుస్తున్నాడు అంటావేంటి? నోరు మూసుకో, దయ్యపు మేటలు కాకపోతే అని లేదు అన్నారట. లేదురా, నా ప్రభు నాకు ముందుగానే బయలుపరిచాడురా, రేపు ఉదయం 11 గంటలకి నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాను రా అందంట. ఆ రాత్రి కడుపు నిండా 2 ప్లేట్లు భోజనం చేసిందట, హాయిగా నిద్రపోయిందట. ప్రొద్దునే స్తోత్ర ప్రార్థనకు లేచిందట, చేతులైతే చక్కగా ప్రభుని స్తుతించిందట. ఉదయం 8 ఫ్రెష్ అప్ అయిపోయి దరిదాపుగా 9 లోపు టిఫిన్ చేసిన తర్వాత కొడుకుని పిలిచిందట. రే శాషగిరి, బాప్తిస్మం తీసుకోక మునుపు శాషగిరి ఆయన పేరు. రే శాషగిరి, ప్రభు నన్ను పిలుస్తున్నాడు రా, ఇంకా 2 గంటలే నేను బ్రతుకుతాను రా, నా టిఫిన్ అయిపోయింది, నేను పండుకుంటానన్నా, నా మీద దుప్పటి కప్పండి అని అందంట. ఊరికవి పిచ్చిదానే, ఎంత ఆరోగ్యంగా ఉండి ఇంకో 2 గంటలు ఎట్లా చచ్చిపోతావు అంట. లేదే, ప్రభు పిలుస్తున్నాడు, ఇంకో 1.5 గంట కాల వ్యవధి. ఊరిక నీ పిచ్చి మాటలు కాకపోతే సరే, టిఫిన్ చేసిన తర్వాత పండుకుంటావు కదా, పండుకో అని దుప్పటి కప్పి కొడుకు బయటికి వెళ్ళాడంట. 10:45 ఆ ప్రాంతంలో అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. 11 ప్రభు పిలుస్తున్నాడు, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను గుర్తొచ్చి ఉన్న పని అంతా పక్కన పెట్టి పరుగున ఆలస్యం అయిపోద్దామని పరుగున 11 గంటల 2 నిమిషాలకల్లా తల్లి దగ్గరికి వస్తే అప్పటికే తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందట. ముసుగు తీసి చూస్తే, అమ్మా నీ మాట నేను నమ్మలేదమ్మా, ప్రభు 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 నన్ను పిలుస్తున్నాడు అన్నావు కదా. ఆ తల్లి మరణాన్ని కన్నులారా చూసిన తర్వాత ఈ శాషగిరి మారు మనసు పొంది అబ్రహాములాగా మార్చబడిపోయాడంటే. నా అంశం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రతిదినం మేబీ ఇది నా చివరి దినమేమో, నా ఆఖరి దినమేమో అన్నట్లుగా ప్రతి దినం చివరి దినంగా ఎంచి అత్యుత్తమంగా బ్రతికే కృప దేవుడు మనకు దయచేయునుగాక.